వివరాలు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో తిలగించబడిన ఘటన ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ₹1,35,00,000 నిర్మించిన బీటీ రహదారికి సంబంధించి శిలాఫలకంపై గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఫోటోను కావాలనే తొలగించారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు. ఈ ఘటనపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జనసేన నాయకులు సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇక ఆ శిలాఫలకంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఫోటోలు కూడా ముద్రించారు. గ్రామ పంచాయతీకి చెందిన ఈ ఏరియాలో ఉన్నామండి. సుమారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 8 నెలల క్రితం రోడ్డు నిర్మించడం అయింది. ఇంత గొప్ప రోడ్డు వేసి ఇంత అభివృద్ధి చేసుకుని తీసుకెళ్తున్న, ఇలాంటి సంక్షేమ పథకాలను చేస్తున్న ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేస్తుంటే కొంతమంది మూర్ఖులు తెలియకుండా మాకు సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలని మానేసి ఒక పరిష్కారం చేసిన ఒక రోడ్డుని ఆ పక్కన శిలాఫలకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత ప్రతి చోట అద్భుతమైన రోడ్లు పడుతుంది. అలాంటిది ఈరోజు ఆయన ఫోటో తొలగించారంటే వాళ్ళు ఇది చాలా నీచమైన, హేయమైన, సిగ్గుపడాలని చర్య. కనీస జ్ఞానం ఉంటే ఇలాంటి పనులు చేయరు. ఒక వ్యక్తి ఫోటో తీయగలుగుతారు, కానీ అక్కడ ఉన్న ఆయన పేరు కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన చేసే అభివృద్ధి కానీ మీరు తొలగించగలరా? 20 ఏళ్ళ నుంచి రోడ్డు లేదని ఎంతో బాధపడుతుంటే ఈరోజు రోడ్డు నిర్మిస్తే మీరు ఆ రోడ్డు పక్కన ఉన్న శిలాఫలకంలో ఫోటోని తీసేయడం అనేది ఎంత మీకు సిగ్గుచేటు చర్య మీరు ఆలోచించాలి. దీని మీద ఖచ్చితంగా ఉపేక్షించలేదు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఒక పాడుపడిపోయిన రోడ్డు ఉండే పరిస్థితి నుంచి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ₹1,35,00,000 అత్యంత వేగంగా, సుందరవనంగా ఈ అద్భుతమైన రోడ్డు నిర్మించారు. ఎంపీ ల్యాడ్స్లో గౌరవ రాజుల శాసనసభ్యులు శ్రీ దేవరప్రసాద్ నాయకత్వంలో ఈ రోడ్డు నిర్మించి కొన్ని వేల మందికి ఈరోజు బ్రహ్మాండంగా రోడ్డు మీద వెళ్ళడానికి అవకాశం కల్పించారు. ఇలాంటి చూస్తున్నటువంటి కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక పార్టీల మధ్యలో, కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సకినేటిపల్లిలో ఈ రోడ్డు శిలాఫలకం మీద గౌరవ ఉప ముఖ్యమంత్రులు కోనెదల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని రాడ్తో కొట్టి దాన్ని తీసివేసి ఎంతో అవమానించారు. ఇది పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు కాదు, అభివృద్ధి అవమానించినట్టు, రాజోల తాలూకాలో ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తూ అభివృద్ధి పదవులు నోచుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడే పరిస్థితి. ఇలాంటివి తక్షణమే పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకోవాలి. పవిత్రమైన భారత రాజ్యాంగంతో ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని నికాల్ చేశారు, తీసేయారు. ఒక్కసారి ఇలా చూడండి. ఇది రాజ్యాంగం పై చేసిన దాడిలాగా నేను భావిస్తున్నాను. ఎవరు కాదంటే ఖండించి చెప్పండి. పవిత్రమైన భారత రాజ్యాంగం పై చేసిన దాడి ఎవరైనా సరే సమాధానం చెప్పండి. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అంటే ఇదేనేమో, అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అంటే ఇదేనేమో. ఏ రకంగా ఉంది? ఎక్కడుంది జ్ఞానం? అన్నం తిరిగి జ్ఞానం ఏది? మనిషి ఏడి? ఎక్కడున్నాడు? భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ప్రతి వ్యక్తి గౌరవించాడు. చట్టాలు, రాజ్యాంగాలు ఇచ్చిన హక్కును మనం పాటించుకుంటాం కాబట్టి ఎక్కడున్నారు ఈ జనం? ఏరి ప్రజలు ఎటు వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తున్నారు? నరకదారి లేని దానికి రోడ్డు వేసినందుకు ఇదా చేయటం అనేది? చదువుకున్నారు? అసలు జ్ఞానం అంటూ ఉందా? ఏంటి పరిస్థితి? ఏంటి? ఎవరు న్యాయం? మనం చేయవలసింది, మనం న్యాయం చేయవలసింది మనమే అన్యాయం చేస్తే ఎవరు చేస్తారు? గ్రామం బయట నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తుంది ఇదంతాను? అందరూ కలిసి మెలిసి ఇదేనా డెమోక్రసీ అంటేనే? డెమోక్రసీ అంటే ఇదేనా? ఒకరి కోసం డెమోక్రసీ అంటేనే? ఎవరైనా సరే సమాధానం చెప్పండి.